Hey guys, welcome back to my channel Praveena's Vision. How are you all doing? Hope you all are doing great. So, ఈరోజు రెసిపీ ఈజ్ లైక్ మునక్కాయ ఎండు చేప పులుసు. మీలో ఎంతమందికి ఎండు చేపలు అంటే ఇష్టం? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. దీన్నే మేము మా వైపు అంటే నెల్లూరు వైపు తాటాక్ చేప, ఉప్పు చేప అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క మునక్కాయకనే కాదు, ఎనీ వెజిటబుల్ లైక్ వంకాయ ఎండు చేప పులుసు, చామగుడ్డ ఎండు చేప పులుసు, ఇవన్నీ చాలా బెస్ట్ కాంబినేషన్స్ అన్నమాట. ఎప్పుడు ట్రై చేయకుండా ఉండుంటే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈరోజు రెసిపీ అయితే నేనైతే మునక్కాయ వేసి అదే తాటాక్ చేప, ఉప్పు చేప, ఎండు చేప వేసి ట్రై చేశాను అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ఒకటి నార్మల్ సైజ్, ఒక మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకోండి. మీకు ఎన్ని మునక్కాయలు కావాలో అన్నీ, ఒక చిన్న సైజ్ టొమాటో, అలాగే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకోండి. సో ఇక్కడైతే నేను ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టవండి. అందరికీ చాలా పులుసులు అంటే ఎక్కువ ఆయిల్ వేయాలి అనే ఒక మిత్ ఉంది. ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 2 స్పూన్స్తో మనకు ఆనియన్ వేగే అంత ఆయిల్ పడితే చాలు. సో ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు, మినపప్పు, అలాగే జీలకర్ర వేసాను. సో ముందు వీడియోలో చెప్పినట్టు మెంతులండి, మెంతులు ఎప్పుడు పులుసులకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయి కాబట్టి ఒక 4 to 5 మెంతులు యాడ్ చేసుకోండి. లేదు మాకు మెంతులు తగులుతాయి, పంట కిందకు వస్తే చేదు అనుకుంటే స్కిప్ చేసేసి మెంతి పిండి అయినా వాడుకోండి. మరి ముఖ్యంగా మనం ఇక్కడ డ్రై ఫిష్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏమన్నా నీచు వాసన లాంటివి పోవడానికి కూడా ఈ మెంతులు, జీలకర్ర ఇలాంటివి యూజ్ అవుతాయి అన్నమాట. సో అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందాక చాప్ చేసి ఉంచుకున్న ఆనియన్ వేసేసుకుంటాము. అలాగే కరివేపాకు కూడా వేసేసాను. ఇందులో గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఇలాంటివి ఏం వేయకండి, ఎందుకంటే అవి మళ్ళీ అథెంటిక్ ఫ్లేవర్ని తీసేస్తాయన్నమాట. సో పులుసు అంటే పులుసులాగే చేసుకుంటాం కదా. మేమైతే అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏం వేసుకోమండి. బ్యాక్ హోమ్ నెల్లూరులో సింపుల్గా పులుసులు ఇలానే చేసుకుంటాము. చూడండి, ఆనియన్ మనకేమి మరీ ఎక్కువ వేగక్కర్లేదు. జస్ట్ ఒక చిన్న రా స్మెల్ పోయి మంచిగా ఒక ట్రాన్స్లూసెంట్ లాగా వచ్చేలా ఉంటే చాలు. ఆనియన్ కూడా కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట. అందుకని మరీ ఎక్కువ కరకరలాడేటట్టు అయితే ఏం వేపుకోక్కర్లేదన్నమాట. సో మూత పెట్టుకొని చక్కగా ఆ మాయిశ్చర్కి ఆ స్టీమ్లో వేపుకుంటే సరిపోతుంది. మనం మూత పట్టి చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం పడదు. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టినప్పుడు చక్కగా స్టీమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. చేసుకున్నాక మంచిగా ఇలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మంచిగా ఆనియన్, కరివేపాకులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మంచిగా దిగుతాయి అన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఏ పులుసులైనా బేసిక్ రెసిపీ ఇలానే చేసేసుకుంటామన్నమాట. చూసారా, నాకు మంచిగా ఆనియన్ ఒక మంచి ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చేసింది. ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత ఈ టైంలో మనం ఏం చేస్తామంటే ఇందాక చాప్ చేసి ఉంచుకున్నాం కదా టొమాటోస్, ఆ టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. టొమాటో కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా వాటర్ అనేది వచ్చేస్తుంది. సో టొమాటో కొద్దిగా ముషి అవ్వడానికి కొద్దిగా సాల్ట్ ఆర్ లైక్ రాక్ సాల్ట్, నేనైతే కల్లుప్పే వాడతాను, నాకు అది మంచిగా అలవాటు అనమాట. సో ఈ టొమాటో కొద్దిగా వేగిన తర్వాత ఈ టైంలో ఉప్పు వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకోండి. చూసారా, ముషి అయిపోయింది ఆల్మోస్ట్ నాకు ఈ స్టేజ్లోనే. సో పులుసులు చాలా బాగుంటాయి మనకి గొంతు బాగాలేనప్పుడు, లేకపోతే ఏం తినబుద్ధి కానప్పుడు, పుల్లగా కారంగా ఎనీథింగ్ ఏ వెజిటేబుల్ యాడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. ట్రై చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి, బాగా నచ్చుతాయి. సో ఈ టైంలో నేను కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను అనమాట. చూడండి, మంచిగా వేగిపోయినాయి. చూస్తున్నారా, మనం వేసింది ఒక చిన్న 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా కూడా అదే సరిపోతుంది. మనం మూత పెట్టి ఉడికించుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎప్పుడు ఎక్కువ పట్టదన్నమాట.
సో మునక్కాయలు కూడా ఈ టైంలో మునక్కాయ యాడ్ చేసేసుకుంటాం. ఒకవేళ మునక్కాయ కాకపోతే వంకాయ. ఏంటంటే మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్ని బట్టి కుకింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. వంకాయ అనేది చాలా తొందరగా మెత్తబడిపోతుంది మనకి. అదే మునక్కాయ, చామగడ్డకు వచ్చేటప్పటికి ముందుగా కొద్దిగా ఉడకపెట్టుకొని వేసుకుంటాం అన్నమాట. సో అలా, అంతేకాని ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు డ్రై ఫిష్ చూద్దాం. చెప్పాను కదా, మేమైతే తాటాక్ చేప అంటాము, కొన్ని వైపులో ఉప్పు చేప అంటారు. సో బేసిక్గా ఇది డ్రై ఫిష్ అనమాట. క్లీన్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. అదే మనకి బ్యాక్ హోమ్ అనుకోండి, చక్కగా చిన్న చిన్న బండలు ఉంటాయి, ఒక రఫ్గా ఒక రాక్ ఉంటుంది, ఆ రాక్ కేసి నూరేసుకుంటే వచ్చేస్తాయి. ఇక్కడైతే నేనేం చేస్తానంటే ఒక నైఫ్ని ఓన్లీ దీనికే ఉంచేసుకుంటాను. అది కొద్దిగా షార్ప్ లేని నైఫ్ అనుకోండి, బండగా ఉన్న నైఫ్ తీసుకొని చక్కగా ఎక్కడెక్కడైతే ఆ వైట్ కలర్ది కనబడుతుందో దాన్ని నీట్గా ఇలా గీకేసుకుంటాం అన్నమాట. అంటే ఎవరికి కొత్త వాళ్ళకు కూడా అర్థమవుతుందని నేను క్లీనింగ్ ప్రాసెస్ కూడా నీట్గా చూపిస్తున్నాను. అందరూ అమ్మో డ్రై ఫిష్, ఎండు చేపలు క్లీనింగ్ ఎక్కువ అనుకుంటారు. ఏం లేదండి, మహా అయితే ఒకటేంటంటే డ్రై ఫిష్ కాబట్టి 10 నిమిషాలు నానపెట్టుకోండి, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూసారా ఎంత తెల్లగా వచ్చేసాయో. సో ఆ చాక్ తీసుకొని ఆ తెల్ల పార్ట్ అంతా, మనకు అక్కర్లేని పార్ట్ అంతా తీసేసుకోవడమే, అంతే. చాలా అంటే చాలా ఈజీ. ఒక్కటే టిప్ ఏంటంటే అది డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ముందు ఆ గీక్కోవటానికి అంత కంఫర్ట్గా ఉండదు. కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు వాటర్లో వేసి నానపెట్టుకున్నామంటే సరిపోతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ అంత మంచిగా దొరకవు కూడా కదండి. నేనైతే ఇంటి నుంచి తెప్పించుకుంటాను, వచ్చేటప్పుడు తెచ్చుకోవడమో లేకపోతే మా అమ్మ వాళ్ళని కొరియర్ వేయమంటే వేస్తారన్నమాట. కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరైతే ఇంకెప్పటికీ ఆ రుచి ఇష్టపడ్డారు అంటే ఇంకెప్పటికీ వదలరు. చాలామందికి స్మెల్, వాసన, నీచు వాసన అంటారు. మనం చేసుకునే పద్ధతిలో అన్ని స్పైసెస్ పర్ఫెక్ట్గా వేసుకొని చేసుకుంటే ఏ నీచు వాసన రాదండి. ఇంకా నన్ను అడిగితే వీటికంటే కూడా మనకి పచ్చాపలే ఎక్కువ స్మెల్ వస్తాయి. సో ఇదే ప్రాసెస్లో మీరు ఇలానే క్లీన్ చేసుకొని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో నేను ఇందాక కొద్దిగా మునక్కాయలు అలా వేగిన తర్వాత ఒక 1.5 టీ స్పూను కారప్పొడి యాడ్ చేసుకున్నానండి, రెడ్ చిల్లీ పౌడరు. అది ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు, స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, లేదు కరెక్ట్గా వేసుకోవాలి అనుకుంటే మనం పులుసులో బ్యాలెన్స్ చేసుకున్నట్టుగా వేసుకోవచ్చు అనమాట. సో అది కారప్పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మళ్ళీ అలా 2 నిమిషాలు కానీ అలా ఉంచామంటే ముక్కలకంతా అన్నీ పట్టేస్తాయి మంచిగా. ఆ మెంతులు ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు, ఆ కారపొడి ఫ్లేవర్ పట్టేస్తుంది. అలా అని ఎక్కువసేపు కారం వేసిన తర్వాత వదిలేకండి. కారం వేసిన తర్వాత 2 నిమిషాలకి మనం వాటరు, టామరిన్ పల్ప్ అయితే అది వేసుకుంటాం. ఇప్పుడు చూసారు కదా, ఇందాక చెప్పాను ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోమని, దాంట్లో నీళ్ళు పోసుకున్నాం కదా, అవి మంచిగా నలిపేసుకొని ఆ పల్ప్ అంతా తీసేసి ఇలా అడ్డం పెట్టుకొని చెత్త పడకుండా పోసేసుకుంటాం. లేదు ఫస్ట్ టైమర్స్, న్యూ యూజర్స్ అనుకుంటే చక్కగా ఒక స్ట్రైనర్లోకి ఆ టామరిన్ పల్ప్ అంతా తీసేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్నాక మీరు కావాలంటే కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు, పులుపు ఎక్కువ అనిపిస్తే. చూసారా, నేను ఈ టైంలో ఒక్కసారి టేస్ట్ చూసుకుంటున్నాను, ఎందుకంటే మనం వేయాల్సిన ఉప్పు, పులుపు, కారం వేసేసాం కాబట్టి ఈ టైంలో ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఏమన్నా తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఒక్క రవ్వ ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే నేను యాడ్ చేశాను. బట్ అగైన్ ఇంకొక విషయం, మనం డ్రై ఫిష్ ఆర్ ఉప్పు చేప, ఎండు చేప వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవి బాగా డ్రై అయ్యేటప్పుడు ఉప్పేసి ఎండపెడతారు కదండి. సో ఎంత మనం కడుక్కున్నా, ఎంత ఎండపెట్టినా ఆ ఉప్పుకి సహజంగా కొద్దిగా, ఆ చేపకి సహజంగా కొద్దిగా ఉప్పు అనేది ఉంటుందన్నమాట. సో అందుకని మరి కరెక్ట్గా సాల్ట్ వేసుకోకుండా, చేపలో ఉండే సాల్ట్ కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా ఒక పిసరంతా తక్కువ వేసుకోండి. ఈ చేపలు వేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి కరెక్ట్ సాల్ట్ లెవెల్స్ సరిపోతాయి అన్నమాట. సో ఏదైనా అంతే కదా, మనకి ఒకవేళ ఏదైనా మనం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కుక్ చేస్తున్నప్పుడు కొద్దిగా నీళ్లు తక్కువ పోసుకుంటాం కదా, సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు మనం ఉప్పుతో కొన్ని చేప వేసుకుంటున్నాం కాబట్టి
ఒక్కరో ఉప్పు తక్కువ వేసుకుంటే ఈ చేపలో నుంచి వచ్చే ఉప్పు కూడా ఆ పులుసులకి వాటికి పట్టేసి మనకు ఆ సాల్ట్ లెవెల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో అదొక్కటే టిప్ అండి. మనం ఎప్పుడైనా ఎండు చేపతో కూర వండుకున్నప్పుడు అది పులుసే కాదు, ఏదైనా ఇగురు కూర చేసుకున్నా ఏదైనా కూడా ఆ ఉప్పును ఒక్కదాన్ని మనం మైండ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. సో నేను పచ్చాపలు చేసినా, ఇలా ఏదన్నా డ్రై ఫిష్ కర్రీ చేసినా ఈ ఫిష్ పౌడర్ ఒకటి చేసి పెట్టుకుంటానండి. చేపల పొడి అంటామన్నమాట. దానికి ఆవాలు, జీలకర్ర మరియు మెంతులు ఇవి ఒక రేషియో చేసుకొని దాని పద్ధతిలో ఒక పొడి చేసి ఒక ఇట్లా 8 అండ్ బాటిల్లో వేసి నిల్వ ఉంచుకుంటానన్నమాట. మనకి ఎప్పటికప్పుడు దంచుకుంటే ఇంకా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా అవి రేషియోస్ నేను కావాలంటే కమింగ్ వీడియోస్లో మీకు ఈ స్పైస్ పౌడర్స్ అన్నీ చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి. అవి కొద్దిగా వేపుకొని మనం ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఇలాంటి కర్రీస్ ఎప్పుడు చేసుకున్న, దీనికే కాదండి, మనం పచ్చాపలు కర్రీ చేసుకున్నప్పుడు కూడా కంపల్సరీ ఆ ఫిష్ పౌడర్ అనేది మీరు యాడ్ చేస్తే మీకు నీచు వాసన రమ్మన్నా రాదు. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నిజంగానే నేను చెప్పింది కరెక్ట్ అని మీరే నమ్ముతారు. చూసారా మంచిగా. మనం ఇప్పుడు ఈ స్టేజ్లో చూడాల్సింది ఏంటంటే పులుసు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా, అలాగే మునక్కాయ ఎంతవరకు ఉడికింది. సో ఇందాక నేను ఫిష్ పౌడర్ యాడ్ చేయలేదండి, మీకు చూపించాను. ఇప్పుడు నాకు కన్సిస్టెన్సీ లెవెల్ సరిపోయింది పులుసుకి. ఈ టైంలో నేను ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. ఇవన్నీ మంచి ఘాటున్న స్పైసెస్ కాబట్టి చాలా తక్కువ, అంటే ఒక 1/2 to 3/4 స్పూన్ అంటే నా క్వాంటిటీ కూడా చాలా తక్కువ కదా పులుసు, అందుకని నాకు ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది అనమాట. అలాగే నేను మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి పెద్ద అవసరం లేదు. సో ఎప్పుడైనా ఈ పౌడర్ వేసుకునేటప్పుడు ఏంటంటే ఇంకా కాసేపట్లో మనం దించేస్తాం అనంగా వేసుకుంటే మంచిగా పట్టేస్తుంది. సో మునక్కాయ బాగా ఉడికిపోయింది, నాకు చేప అంతా మంచిగా పచ్చితనం అంతా పోయింది, అలాగే నా పులుసు కన్సిస్టెన్సీ కూడా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో ఇలా మనం కావలసినంత చేపల పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని దించేసుకోవడమే. ఎలా అనిపించిందండి మీకు? ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.